అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. అమరావతికి అన్ని మంచి సిగ్నలే కనిపిస్తున్నాయి. ఒకవైపు కేంద్రం గెజిట్ చేయడానికి సన్నద్ధం కావడం, అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పుడు అమరావతి పైన ఉన్నటువంటి కేసుల విషయంలో కూడా కోర్టులు క్లారిటీ ఇచ్చేసాయి. గతంలో మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన 3 కేసుల్ని కూడా ఏపీ హైకోర్టు కొట్టేసింది. దీంతో అమరావతి నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ఆటంకాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనిపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజలి గారు ఉన్నారు. కృష్ణాంజలి గారు నమస్తే. నమస్తే కేశవ్ గారు. అమరావతికి సంబంధించి ఈ 2-3 రోజుల్లో ఒక మంచి విశేషాలు, వార్తలు చూస్తూ ఉన్నాం మనం. ఎప్పటివరకు ఫండ్ రైజింగ్ వీటి గురించి మాట్లాడిందని చట్టబద్ధత పైన ఒక స్పష్టత తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. ఆల్రెడీ బుధవారం బిల్లు పెట్టేస్తారు పార్లమెంట్లో అని చెప్పని అంటున్నారు. సో ఎలా ఉండొచ్చు, దానికి తగ్గట్టుగా ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి క్లియరెన్స్, ఇన్నర్ రింగ్ రోడ్డు అవినీతికి సంబంధించి కానీ, ఈ అమరావతి పైన పెట్టినటువంటి కేసులని, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చిందని రద్దు చేయాలనే పిటిషన్, ఇవన్నీ కొట్టేసింది. సో ఏంటి దీనివలన అమరావతి పనులకి మరింత జోరు వచ్చే అవకాశం ఉందంటారా? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించినటువంటి పరిణామాలన్నీ కూడా శుభ పరిణామాలే మనకు కనపడుతున్నాయి. మొన్న ఎట్లయితే అసెంబ్లీ తీర్మానం చేయటము, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపారు. రేపు మాపో క్యాబినెట్, ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్ ఆమోదము, ఆ తర్వాత పార్లమెంట్లో రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించినటువంటి సవరణ చేసి అమరావతి రాజధాని అనేటువంటి దాన్ని అక్కడ నమోదు చేస్తారు. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధతకు సంబంధించినటువంటి దాన్ని అనౌన్స్ చేసేదానికి అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ వారం రోజుల్లో 10 రోజుల్లో జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఏదైతే 2014 నుంచి 19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో 2015లో అమరావతి అనే ప్రకటన తర్వాత జరిగినటువంటి పరిణామాల మీద ఒక 3-4-5 ఏళ్ల తర్వాత అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కేసులు నమోదు చేయడం అనేది జరిగింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు, అదేవిధంగా కేసుల నమోదు, కేసుల విచారణ, ఈ వ్యవహారం అంతా కూడా వాళ్ళ టార్గెట్ అమరావతిని టార్గెట్ చేయటం, అమరావతికి వ్యతిరేకంగా వాళ్ళు అమరావతిని దెబ్బతీసేటువంటి కుట్ర. రెండవది ఏంటి అని అంటే, అమరావతిని ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఆయన ఎస్సీల భూములకు సంబంధించి కుంభకోణం చేశారు, దాన్ని వాళ్ళన్నీ కూడా లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఆయన మీద ఆపాదించేటువంటి ఒక ప్రయత్నం అయితే జరిగింది. అందుకని ఈ రోజున ఆయన వేసినటువంటి 3 కేసులను కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఆయన ఏమడుగుతున్నారు, ఆయన అడిగినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు వాస్తవంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములు, ఆ అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి విషయంలో వాటిని ఎవరైతే అసైన్డ్ దారులు ఉన్నారో వాళ్ళు అమ్ముకునేదానికి అవకాశం కల్పిస్తూ ఆ రోజున ప్రభుత్వం ఒక నిర్ణయం చేసినప్పుడు ఎందుకు అక్కడ రాజధాని ప్రాంతం వచ్చింది, అమ్మకాలు కొనుగోలు జరిగేటువంటి పరిస్థితుల్లో ఒక అసైన్ ల్యాండ్ అన్నప్పుడు అనాధికారికంగా అమ్మకాలు జరుగుతాయండి. అగ్రిమెంట్ ద్వారాగా కూడా అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి. దాని విలువ వాస్తవ విలువ కన్నా కూడా 25% ఉంటుంది. 25% ఉంటుంది. మీకు అది ఒకవేళ 1 కోటి రూపాయలు అనుకోండి ఒక ఎకరం, వాళ్ళకి 25 లక్షలకు మించి పోదు. కానీ అదే అసైన్డ్ భూములకు కూడా అమ్మకాల కొనుగోలుకి ప్రభుత్వం ఒక నిర్ణయం చేసినటువంటి నేపథ్యంలో 100% దానికి వాల్యూ అనేటువంటి లీగల్ వాల్యూ వస్తుంది. అది ఎస్సీలకు ఉపయోగకరమైనటువంటి అంశమే కదా. ఎవరి దగ్గర నుంచి ఎవరు లాక్కోవటం లేదు. ఇష్టమైన వాళ్ళు అమ్ముకుంటారు, ఇష్టం కాని వాళ్ళు ఉంచుకుంటారు. ఇది జరిగే అవసరం ఉంటే అమ్ముకుంటారు, అవసరం లేదు రేట్ వచ్చింది దాని ద్వారా అమ్ముకొని, సపోజ్ 1 ఎకరం ఉంది, వాళ్ళు 1 కోటి రూపాయలకు అమ్ముకొని ఇంకొక చోటకి వెళ్ళి 10 ఎకరాలు కొనుక్కోవచ్చు, 10 లక్షల చొప్పున ఎకరం. అలాగా లాపడ్డటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది తప్పు కాదు కదా. ఇది తప్పు అని చెప్పేసి ఆళ్ల రామకృష్ణ ఒక బాధితుడు ఎవరు కూడా ఒక కంప్లైంట్ చేయాలి. ఒక ఎస్సీ రైతు వెళ్ళి నా భూములు లాక్కున్నారు, లేకపోతే ఇది ప్రభుత్వ నిర్ణయం వల్ల నేను నష్టపోయాను అని ఎవరు కంప్లైంట్ చేయాలి. ఈ నిర్ణయం చేసినటువంటి ప్రభుత్వం నిర్ణయం చేసి ఓవరాల్గా చెప్పలేదు కదా, విధానపరమైన నిర్ణయం చేసి జీవో రిలీజ్ చేసి దాని ప్రకారంగా వాళ్ళకు మేలు చేసే ప్రయత్నం చేశారు. మరి అలాంటప్పుడు నువ్వు విధానపరమైన నిర్ణయం చేసినప్పుడు దానికి 3-4 ఏళ్ల తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయనేమో ఎస్సీ కాదు, లేకపోతే ఇంకోటి పోనీ ఆయన దగ్గరికి ఎవరన్నా వచ్చి బాధితులు చెప్పారా, ఆ బాధితులను తీసుకెళ్ళి ఏమైనా పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళి ఏమైనా కంప్లైంట్ చేయించారు, అది ఏం లేదు. కోర్టులో కేసు వేశాం. ఫస్ట్ ఆయన చేసినటువంటి తప్పుల్లో ఏంటంటే
ఒకటి బాధితులనన్నా సమీకరించి బాధితుల యొక్క సమస్య ఉంటే నిజంగా దాన్ని వాళ్ళదే ప్రభుత్వం కాబట్టి వాళ్ళు దాన్ని సమీక్షించి దాన్ని సరి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. తీరా ఏం చేశారు వాళ్ళు? వాళ్ళకి అధికారం ఉంది, పోలీసులు వాళ్ళ చేతుల్లో ఉన్నారు. వెళ్ళాడు సిఐడి కంప్లైంట్ చేశాడు. సిఐడి కంప్లైంట్ చేస్తే ఇంకేముందో మన ఎమ్మెల్యే కావదా, మరి మాజీ ముఖ్యమంత్రి మీద అప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసు పెట్టాడు. ఇంకేముండో జగన్మోహన్ రెడ్డి ఆమోద ముద్ర వేయండి, సిఐడి కేసు పెట్టేసేయండి అని చెప్పాడు. కేసు పెట్టారు. అట్లాగా మీరు ఒక అంశాన్ని గమనించండి. మొన్న హైకోర్టు కూడా ఈ విషయంలో కామెంట్ చేసినటువంటి అంశం ఏంటంటే, ఏదైనా ఒక ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం చేసినప్పుడు అది తప్పు ఒప్పుల మీద మీరు కోర్టులకు వెళ్ళి సమీక్షించమని అడిగేదానికి ఉంటుంది. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే అంటే విధానపరమైన నిర్ణయాల మీద కూడా కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటే అసలు ఏ నిర్ణయాలు ఇంకా ఎవరి మీద పరిపాలన జరగదన్నమాట. ఇంకా పరిపాలనే ఉండదు. మంత్రుల మీద, ఇప్పుడు నారాయణ మీద, చంద్రబాబు నాయుడు మీద కేసులు ఇప్పుడు పెట్టి ఇది కూడా అదే కదా, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు సేమ్ అంతే. ఈ విధంగా విధానపరమైన నిర్ణయాల మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం ఏంది మీరు? అది తప్పు కదా. నువ్వు ఎమ్మెల్యే అయితే, అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే మీ ఇద్దరు మాట్లాడుకొని పోలీసులు మాట్లాడుకొని కేసులు పెడతారా? అందుకని మీరు గమనించండి, ఈ కేసు నమోదైనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, మరి పోలీసులు కేసు పెట్టారు. పోలీసులు వాళ్ళు చెప్పినట్టున్నారు సిఐడికి సంబంధించినటువంటి. ఆ రోజున ఆయన కోర్టు కూడా అడిగింది, ఎవరు అసలు సిఐడి అడిషనల్ డీజీ ఎవరు, ఈ నిర్ణయం చేసింది ఎవరు అని కూడా అడిగారు. అంటే ఒక ప్రభుత్వము పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది చేయకూడదండి. అందుకోసమని ఈ కేసుని ఎట్టి పరిస్థితుల్లో ఈ విచారణ ముందుకు వెళ్ళవద్దు, మొత్తం విచారణ నిలుపుదల చేయండి అని అప్పుడే కోర్టు ఇచ్చింది. ఇప్పుడు ఆ కేసు పూర్తిగా ఇప్పుడు డిస్మిస్ చేసింది. అప్పుడు ఇంటీరియర్ ఆర్డరు కేసు విచారణ జరపొద్దు, ముందుకెళ్ళొద్దు అని చెప్పింది. ఇది ఒకటి. రెండోది ఏంటి అని అడిగారు, పలుకుబడి అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ అట్లా పోనీ ఉంది అనుకున్నాను, అంటే విమర్శ వస్తా అనుకుందామండి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ రోజున. వైసీపీ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసి, హైకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ మీద విచారణ జరపండి, కేసు పెట్టేశారు అని అంటే కోర్టు ఏం చెప్పింది? మీ ఇష్టం వచ్చినట్టు కేసులు వేయబడితే పెడితే కుదరదు, దీన్ని కేసు విచారణ జరపదండి. అంటే విచారణ అర్హత లేనటువంటి కేసు ఇది. ఆ రోజే తేలింది, ఇప్పుడు ఏదో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయటం కాదు. రెండోది ఏమడుగుతున్నాడు? బెయిల్ రద్దు చేయండి. ఇప్పుడు ఆ కేసులో ఆయనకి బెయిల్ ఉంది, చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా నారాయణకి అదేవిధంగా బెయిల్ ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్. మీరు ఒక అంశాన్ని గమనించండి, కోర్టు ప్రొసీడింగ్స్ సంబంధించినటువంటి విషయంలో బెయిల్ ఇచ్చేటప్పుడు ఎవరికైనా ఒక 10 రకాల అంశాలను పరిశీలించి బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితి కింద ఉంటే, బెయిల్ రద్దు చేయాలి అని అన్నప్పుడు అలాంటి ప్రపోజల్ కోర్టు ముందుకు వస్తే 100 రకాల అంశాలను పరిశీలిస్తారు. అప్పుడు మాత్రమే బెయిల్ రద్దు అవుతుంది. ఎప్పుడు బెయిల్ రద్దు అయింది? మీరు ఎప్పుడైనా సరే ఈ కేసు విచారణను అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందా, కేదన్నా అదేవిధంగా సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందా, అదేవిధంగా సాక్షుల్ని బెదిరించేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, దర్యాప్తును ఏమైనా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా? వీటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉంటే మాత్రమే కోర్టు బెయిల్ రద్దు చేసేదానికి అవకాశం ఉంటుంది. అందుకని అసలు నువ్వు విచారణ అర్హత లేదు దానికి, అలాంటప్పుడు దాంట్లో బెయిల్కి సంబంధించినటువంటి అంశం ఎక్కడ? కానీ ఇప్పుడు ఇదే పాయింట్, ఇప్పుడు ఈ చట్ట ప్రకారం ఈ ఇష్యూస్ అన్నింటినీ డిస్మిస్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. సరే, ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతాయో మాకు తెలుసు. ఈ క్షణంలోనే విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. వైఎస్ఆర్సీపీలో లేరు ప్రస్తుతం ఆయన, అయినా కానీ ఆయన ట్వీట్ చేసినటువంటి అంశాల సారాంశం కూడా చూస్తే ఒకసారి 11 సంవత్సరాలు అయింది, ఆ భూములు ఇచ్చిన రైతులకు మీరు ఏం చేశారు? ఒక్కళ్ళన్నా ఇల్లు కట్టుకున్నారా? ఒక్కళ్ళన్నా షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకున్నారా? వాళ్ళ మొహాన కౌలు పడేయడం తప్పితే మీరు ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ చేసి ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ ఇష్యూని కూడా ఆయన రేజ్ చేశారు. అసలైన ఓనర్లకే మీరు డబ్బులు ఇవ్వండి, పరిహారాలు ఇవ్వండి అంటున్నారు. ఏంటి మళ్ళీ అమరావతి మీద ఒక కొత్త కోణమా ఇది, లేదా కొత్త కుట్రలు ఏమన్నా తెరలేస్తుందా? ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది విజయసాయి రెడ్డి గారు సడన్గా? ఒక రైతుగా నేను మాట్లాడుతున్నానని చెప్పారు. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసులకి, ఆ కేసులు ఇప్పుడు కోర్టులో సస్పెండ్ అవ్వటానికి, ఈయన విజయసాయి రెడ్డి మాటలకి రెండింటికి సారూప్యత సంబంధం రెండూ లేవు ఖచ్చితంగా. ఇవి ఇప్పుడు ఆ జడ్జిమెంట్ వచ్చే టైంకి ఇది రిలీజ్ చేయడం లేదు. అసలు ఈ టైమే అమరావతికి సంబంధించినటువంటి డిస్కషన్స్ జరిగే టైం కాబట్టి అదును చూసుకొని విజయసాయి రెడ్డి మాట్లాడాడు. ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి అంశం ఏంది, ఆయన రాజకీయ నేపథ్యం ఏంది, అసలు ఎందుకు మాట్లాడాడు అనేటువంటిది కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి దాంట్లో ఇంకొక పాయింట్ ఏమడిగాడు అంటే, హైకోర్టుకు వేసిన దాంట్లో కూడా బెయిల్ రద్దుతో పాటుగా ఏమడిగాడు అని అంటే, ఈ మొత్తం ఈ కేసుల్ని సిబిఐకి ఇవ్వండి అని అన్నాడు. ఇప్పుడు అసలు నువ్వు సిఐడిఏ విచారణ జరపడానికి ఇది పనికిరాదు అని చెప్తుంటే నువ్వు సిబిఐ విచారణకి ఎలా అడుగుతావు? ఇది పనికిరాదు. తర్వాత ప్రజాప్రతినిధుల సంబంధించినటువంటి కేసులు ఏవై ఉన్నాయో ఆ కోర్టుకు దీన్ని బదిలీ చేయండి అన్నాడు.
అసలు ఏ కోర్టు అయినా సరే కేసులు కేసే పెట్టినప్పుడు ఇంకా మళ్ళీ విచారణ అర్హతే లేదు అని చెప్పినప్పుడు ఇంకా ప్రజాప్రతినిధులు కోర్టుకి ఎందుకు టైం వేస్ట్ కదా. ఇప్పుడు ఈ కోర్టే నువ్వు అసలు కేసే కాదన్నప్పుడు ప్రజాప్రతినిధుల న్యాయస్థానానికి ఎందుకు వెళ్ళిద్ది? ఇదంతా కూడా ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఒకవైపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతి రాజధాని, ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని, దీనికి పూర్తి స్థాయి చట్టబద్ధత వస్తుంది, దీనికి మన విభజన చట్టానికి సంబంధించిన సవరణ జరుగుతుంది, ఇంకా భవిష్యత్తులో ఇబ్బంది లేదు అనేటువంటి ప్రజలకు భరోసా ఇచ్చేటువంటి సందర్భంలో ఇప్పుడు ఏదో ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ప్రజలకి ఇంకా అమరావతి మీద ఇంకా ప్రయత్నం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనటానికి ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి యొక్క ఉదంత నిదర్శనం. దీనికి హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి దగ్గరకు వద్దామండి. విజయసాయిరెడ్డి ఇప్పుడు ఈ అమరావతికి సంబంధించినటువంటి మొత్తం చర్చ వస్తుంది కాబట్టి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అనేది ప్రకటన ఆల్రెడీ ఆయన చేశాడు. నేను వైసీపీ విధానాలకు వ్యతిరేకంగా బయటకు వచ్చాను అని కూడా చెప్పాడు. ఏ రాజకీయాలకి నాకు సంబంధం లేదు అన్నాడు. ఆయన యొక్క మాటలు, ఆయన చేతలు అన్నీ కూడా వైసీపీకి వ్యతిరేకం అంటే అర్థమైంది కూటమికి అనుకూలమని. ఆ కూటమిలో ఎవరికి అనుకూలం అని అంటే అందరికీ తలా ఒక మాట మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు, ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి, బీజేపీ కూడా మంచి పాలన చేసి ఎన్ని చెప్పాడు. అంటే వీళ్ళతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి లింక్స్ ఉన్నాయి, మంచి రిలేషన్స్ ఉన్నాయి, నాకు జగన్మోహన్ రెడ్డితోనే రిలేషన్ చెడింది అని చెప్పాడు. ఇప్పుడు అంటే ఇతను టీడీపీకి వంత పడుతున్నాడు, బీజేపీకి లేకపోతే జనసేనకు వంత పడుతున్నాడు, అందుకనే మమ్మల్ని విమర్శిస్తున్నాడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేదానికి ప్రభుత్వం మీద నేను కూడా విమర్శలు చేస్తున్నాను అని చెప్పటానికి తీసుకొచ్చినటువంటి ఆయన కొన్ని అంశాలు తీసుకొచ్చాడు. విజయసాయిరెడ్డి లేవనెత్తినటువంటి అంశాలన్నీ కూడా సహేతుకమైనయే. ఆయన ఏ తప్పు అనేటువంటి అంశం ఏం మాట్లాడలా. ఆయన చేసినటువంటి డిమాండ్లన్నీ కూడా మంచియే, దాని తప్పు పట్టడానికి కూడా అంటే ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు రైతుల మొహాన కౌలు మాత్రమే పడేస్తున్నారు, మీరు మిగతా ఏమి చేయట్లేదు, పరిహారాలు ఇవ్వండి. అది కూడా అందులో చాలా విచిత్రంగా ట్వీట్ చేశారు. నాకు అర్థం కాలేదు, క్లారిటీ కోసం అడుగుతున్నాను. మళ్ళీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారాలు ఇవ్వండి అంటున్నారు. ఇప్పుడు అది అసలు వర్తించదండి. 2013 భూసేకరణ చట్టానికి అమరావతి రాజధాని భూ సమీకరణకి సంబంధం లేదు. భూ సమీకరణ జరిగింది. ఇది భూ సమీకరణ, భూములు ఇచ్చినటువంటి రైతులకి డెవలప్ చేసినటువంటి వాళ్ళకి ప్లాట్స్ ఇవ్వటం అనేటువంటి ఒప్పందం. ఇదంతా కూడా మనం చాలా సందర్భాల్లో డిస్కస్ చేసాం. భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వండి అని అంటే అది ఊరికే అసంబద్ధమైనటువంటి వాదన. రెండవది ఏంటంటే వాళ్ళు డెవలప్ చేసినటువంటి ప్లాట్లు ఇవ్వండి, వాళ్ళే నిర్మించుకుంటారు, వాళ్ళు నిర్మించుకుంటే డెవలప్ అయింది అమరావతి. ఇప్పుడు ఆల్రెడీ 2015లో మన అమరావతికి సంబంధించినటువంటి ప్రకటన జరిగింది. 2026కు వచ్చాం, 11 ఏళ్ళు అయింది, తొందరగా ఇవ్వండి, డెవలప్ అయింది కదా అని చెప్తున్నాడు. మంచిదే. మరి దీంట్లో ఆయన దాచిపెట్టినటువంటి అంశం, హైడ్ చేసినటువంటి అంశం ఏంటి అని అంటే ఈ 11 ఏళ్లలో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అమరావతిని శ్మశానం అన్నాడు, దాన్ని అడవిని చేశాడు, దాన్ని మొత్తం కంప చెట్లు మలిపించాడు, అవన్నీ చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఊరుకోడుగా ఆ రోజునే తరిమేసేవాడు విజయసాయి రెడ్డిని కదా. అందుకని ఆ రోజునే మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈయన మాట్లాడిన వినేటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గాను కూటమి ప్రభుత్వానికి ఇవన్నీ కలిపి అమరావతికి మెయిల్ చేస్తున్నట్ట, చెడు చేస్తున్నట్ల. ఇప్పుడు ఒకవైపు కేసు అక్కడ క్లోజ్ అవగానే ఇటువైపు నుంచి వీళ్ళ కామెంట్లో విమర్శలు రావడం, రేపు ఎల్లుండో పార్లమెంట్లో చర్చ పెట్టి లేదా బిల్లు పెట్టి ఆ అమెండ్మెంట్ చేసేస్తే కనుక శాశ్వత రాజధాని అనేటువంటి ఒక రాజముద్ర పడిపోతుంది అమరావతికి సంబంధించి. సో చివరి నిమిషంలో కూడా ఏదో కిరణ్ కుమార్ రెడ్డి గారు విభజన సమయంలో లాస్ట్ బాల్ 6 కొడతా అని ఇంకా ఈ ప్రయత్నాలు చేస్తున్నారా ఏంటి అని అనిపిస్తుంది. మీరు విమర్శలన్నీ తప్పని అనటానికి లేదండి, సహేతుకమైనటువంటి విమర్శలున్నాయి, మంచి సూచనలు ఉంటాయి. వాటిని ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా అంగీకరించి తీరాల్సిందే. ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసినటువంటి సూచనలు, విజయసాయిరెడ్డి ఎలాంటి వాడు రాజకీయం గురించి చెప్పటం వల్ల ఆయన లేవనెత్తినటువంటి డిమాండ్స్ అన్నీ జెన్యూన్ డిమాండ్సే. రైతులకు వాళ్ళందరికీ ప్రభుత్వం చేయాల్సినటువంటియే. ఈ రోజున ప్రభుత్వం ప్రయారిటీ ఏంటంటే 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వంలో బ్యాడ్ పీరియడ్ పోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ 2 ఏళ్లలో ఆల్రెడీ అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమైనవి, జరుగుతున్నాయి. 2028 లోపులో ఏమేమి చేస్తారు, ఏ టైంలో ఏది నిర్మాణం పూర్తి చేస్తారనేది ఒక ఫుల్ ప్లెజ్డ్
ప్రోగ్రామ్ అనే ఒక యాక్షన్ ప్లాన్ యాక్షన్ ప్లాన్ని ప్రోగ్రామ్ అని అనౌన్స్ చేసింది. దాంట్లో ఈ డెవలప్ చేయటం, ప్లాట్లు డెవలప్ చేయటం, ప్లాట్లు వాళ్ళకి ఇవ్వటం కూడా ఉంది. అలాగని ఎకాఎక్కిన ప్లాట్లు ఇదిగో నీ ప్లాట్ ఇది, నీ ప్లాట్ అని ఇవ్వటానికి లేదా యాజ్ పర్ అగ్రిమెంట్. ఎస్, పూర్తి స్థాయి మౌలిక వసతుల కల్పన తర్వాత మాత్రమే వాళ్ళకి అభివృద్ధి చేసినటువంటి ప్లాట్లు అందించాలి. అభివృద్ధి చేయాలి అంటే ఒకవైపు నిర్మాణం జరుగుతుంది, ఇంకొక వైపున ఆ మాస్టర్ ప్లాన్ ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు అందరిలో ఉన్న డౌట్ ఏంటంటే రోజు కట్టేస్తున్నారు అంటే అక్కడ ఏమీ లేదు అనేటువంటి విమర్శ కొంతమంది చేస్తారు. ఒకవేళ ఏదైనా కట్టారు అని చెప్పని ఒక వీడియో చేసినా లేదా ఒక ప్రకటన వచ్చినా కానీ వెంటనే దాన్ని కౌంటర్ చేస్తున్నారు. సో ఎంత సమయం పట్టొచ్చు? అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఒక టైం లైన్ చెప్పారు, 2028 జూన్ నాటికి అమరావతి స్వరూపం, గవర్నమెంట్ సిటీ స్వరూపం మొత్తం వచ్చేస్తా అంటున్నారు. సో ఎంతవరకు అవి పాసిబిలిటీ ఉన్నాయి? ఈ వ్యాఖ్యలను మనం ఏ విధంగా చూడాలి? ఒకటండి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పట్టణం అనేటువంటిది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ అండి. అది 2050 అనుకోండి. అలాగని అదేంది 2050కి అయిద్దా, ఇది చంద్రబాబు నాయుడు ఇదిగో అయిపోయిందంటే దీనికి ఒక దశల వారీగా జరిగేటువంటి ప్రక్రియ. అందుకనే ఇది ఎప్పటికైద్దో అర్థం కాదనే విమర్శలు చేసేటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా 2028 నాటికేళ్ళ జిఏడి టవర్స్, అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరమే అసెంబ్లీ అసెంబ్లీ, అదేవిధంగా హైకోర్టు బిల్డింగు, జడ్జిస్ క్వార్టర్సు ఇవన్నీ పూర్తి చేసి నేషనల్ హైవేకి కనెక్టివిటీకి 2 మొత్తము రోడ్లు కనెక్టివిటీకి సంబంధించినటువంటి మొత్తం ప్రణాళికని చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ మొత్తము హైరైజ్ బిల్డింగ్స్ అన్నీ అయిపోయినాయిగా, ఫినిషింగ్ కూడా అయిపోతుంది కదా ఆల్రెడీ. తర్వాత ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి మొత్తం అన్నీ అయిపోయిందిగా, ఆ 2 కూడా అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ప్లాట్లు కూడా డెవలప్ చేసేటువంటి ఇచ్చేటువంటిది 2028 లోపల అయింది. ఆ తర్వాత ఇంకా డెవలప్మెంట్ కొనసాగుతూనే ఉంటుంది. ఇదిగో మేము చేసిన డెవలప్మెంట్ ఇది అని చూపించి 2029 ఎన్నికలకి కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళబోతుంది అనేటువంటిది. అంతే తప్ప అదిగో ఇలా అంటే అయిపోయిద్ది అని మీరు ఒక అంశాన్ని గమనించండి. మనం ఒక ఇల్లు కట్టాలంటేనే అది పెద్ద ప్రక్రియ. అలాంటప్పుడు ఒక అద్భుతమైనటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి రాజధాని పట్టణాన్ని నిర్మించడం అంటే ఇదిగో అలాంటి హామ్ పట్ అంటే అయిపోయేటువంటి కాదు. మంత్రదండం ఏమి చంద్రబాబు నాయుడు దగ్గర ఉండదు. కాబట్టి ఇది దశల వారీగా ప్రణాళికబద్ధంగా జరిగింది. రైట్. థ్యాంక్ యూ కృష్ణాంజనేయ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అమరావతి విషయంలో ఇప్పటివరకు జరుగుతున్నటువంటివన్నీ కూడా కేవలం రాజకీయపరమైనటువంటి అంశాలతో మాత్రమే ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు అసలైనటువంటి అంకం మొదలైంది. నిర్మాణాలు వేగంగా సాగుతుంది. 2028 నాటికి అమరావతి స్వరూపం కనిపిస్తుంది. అలానే కోర్టు కేసులు కొట్టేయడం అనేది ఖచ్చితంగా నిర్మాణ ప్రణాళికకి ఉపశమనం కల్పించేటువంటి చర్య అని కృష్ణాంజనేయులు గారు అంటున్నారు. రాబోయే రోజుల్లో అమరావతి ప్రగతి మరింత పరుగులు పెట్టేటువంటి అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.